అందరికీ శరం. ఈరోజు మనం సబ్బాతు కార్యక్రమాలు కూర్చున్నాం కనుక మనకున్న సమాజాలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నారు. అలాగే మన సమాజం ద్వారా బాప్తిసం పొందిన వాళ్ళు అనేకమైన ప్రదేశాల్లో ఉన్నారు. కొంతమంది వాళ్ళ సత్యంలో ఉన్నారు, వాళ్ళ విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళ విశ్వాసం పోగొట్టుకుని దగ్గర ఏదైనా సహవాసాలు ఉన్నాయని చెప్పి వాటికి పోతూ ఉన్నారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం అనే దాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనకి చెందిన సేమ్ విశ్వాసం కలవాలతోటి మనం సహవాసం చేయాలండి. అందరితోటి మనం సహవాసం చేయకూడదు. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు. కాబట్టి మన విశ్వాసానికి ఎవరైతే చెంది ఉన్నారో వాళ్ళతో మాత్రమే మనం సహవాసం చేయాలి. కన్నా వాళ్ళతో ఎవరితో మనం సహవాసం చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆది కాలంలో అంటే మొదటి శతాబ్దంలో ఆది అపోస్తులు బోధించిన ప్రకారంగా వాళ్ళు వేసిన పునాది ప్రకారంగా ప్రజలందరూ ఎలా ఉన్నారంటే విశ్వసించిన వారందరూ ఏకాత్మ ఏక హృదయం కలిగి ఉన్నారు. అంటే ఒకే మనసు ఒకే ఆత్మ. అన్ని సంఘాలకు ఒకటే క్రమం. ఈరోజు మనం ఈ సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖుని పస్కా చేస్తాం అనుకోండి, అన్ని సంఘాలు అదే క్రమంలో ఉండాలి. ఒకరు 12, ఒకరు 13, ఒకరు 14, ఒకరు 15 అలా చేయడానికి లేదు, ఇంకా ఆస్కారం లేదు. అలాగే నెలారంభం ఉందనుకోండి, జనవరి 31 తర్వాత ఫిబ్రవరి 1 కదా నెలారంభం. అంటే ఏంటి? నెల అంతం అయిపోయిందంటే ఆరంభం అయిపోతుంది. అలాగే నెలారంభం కూడా అందరూ ఒకేసారి చేసేవారు. అపోస్తుల కాలంలో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి చేసేవారు. అలాగే బాప్తిసం పొందినప్పుడు కూడా అందరూ కూడా యేసు మెస్సీ నామములోనే బాప్తిసం పొందేవారు. ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటారు. దేవుళ్ళు ఎంతమంది అన్నప్పుడు దేవుడు ఒక్కడే అని నమ్మారు వాళ్ళంతా. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఒక్కడే అని నమ్మాలి. దేవుడు ఒక్కడని నమ్మాలి, యేసు మెస్సీ అని నమ్మాలి, ఆయన పేరుది. పస్కా నమ్మాలి, పెంతెకొస్తు నమ్మాలి, ఆచరించాలి. అలాగే పద్దసాల పండుగ ఉంది. ఈ పండుగలన్నీ కూడా బైబిల్లో వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చెయ్యాలి. అదే విశ్వాసానికి చెందున్న వ్యక్తులతోనే మనం సహవాసం చెయ్యాలి. అలా కాకుండా ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే వేషధారులు అంటున్నాడు. తర్వాత అలా కాకుండా ఉన్న వాళ్ళు ఏమంటారంటే తోడేళ్ళు అంటున్నారు. తోడేళ్ళు అంటే ఏంటి? ఓన్లీ సంఘాలను చెడపడానికి వచ్చే అబద్ధ బోధకుల్ని తోడేళ్ళు అని అంటారు. కనుక మనము ఏ విశ్వాసం మీద అయితే ఉన్నామో, ఏ బండ మీద అయితే మనం చెక్కబడ్డాము, అపోస్తుల యొక్క బోధ తర్వాత అపోస్తుల యొక్క విశ్వాస క్రమం ప్రకారంగా మనం ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే బోధకులకి రకరకాల బోధకులు ఎన్నుకుంటాం, రకరకాల బోధలు వినడం, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మన పక్కన ఉన్న వాళ్ళతో ఎవరితో సంబంధాలు పెట్టుకున్నారంటే సరే అలాంటి సంబంధాలు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, అలాంటి అక్రమ బోధలు మనం వినకూడదు. మనం ఎప్పుడే ఎంతకాలం నుంచి ఈ యొక్క సత్యం ఉన్నాం? చాలా సంవత్సరాల నుంచి సత్యం ఉన్నాం. మనుషులు పోగేసుకోవడానికి అయితే అందరితో మనం కలిస్తే అందరూ కూడా మనతో కలిసిపోతారు. మన వాళ్ళ సభలకు వెళ్ళి వాళ్ళతో పాటు సయ్యంటే వాళ్ళని మన సభలకు రమ్మంటే వాళ్ళు మనకు వస్తారు. మనం భోజనం పెట్టి రమ్మంటే బోల్డ్ మంది వస్తారు. అలాగే వాళ్ళ భోజనం మనం తినడానికి వెళ్తే మనల్ని కూడా రమ్మంటారు. ఎవరు రావద్దని వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు జరుగుతుంది అలాగేనండి. అబ్షాలోము అని ఒక అతను ఉంటాడు. రాజు ఏమో మన మామూలుగా కోటలో ఉంటాడు. కానీ అబ్షాలోము అని కూడా ఏంటంటే రాజుకు మారుకు ఇంకో రాజు అవ్వాలని కనిపించిన నెలలా కౌగిలించుకుంటాడు, ముద్రెట్టుకుంటాడు. కనిపించిన నెలలా కౌగిలించుకుంటాడు, ముద్రెట్టుకుంటాడు. కనిపించిన కౌగిలించుకుని ముద్రెట్టుకోవాలని పని రాజుకి లేదు. ఏం చేద్దాం? ఆయన రాజు కాబట్టి ప్రజల అవసరత ఏంటో చూడటం, తీర్చడం అంతవరకునే తప్ప కనిపించిన నెలలా కౌగిలించుకుని ముద్రెట్టుకోవడం అంటే అది జరిగే పని కాదండి. అలాగే పరమతండ్రి తాలూకులు కూడా కనిపించిన వాళ్ళందరితో మనం సంబంధాలు పెట్టుకుని వాళ్ళందరూ కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటే మనకి బోల్డ్ మంది ఉంటారు. ఆ సంబంధాలు మనకు అవసరం లేదండి. ఎంచేతంటే మనం ఎవరు నమ్ముకున్నామో, మన విశ్వాసం ఏంటో ఆ విశ్వాసం మీద తప్ప వేరే విశ్వాసం మీద మనము ఉండకూడదు. ఈ యేసు మెస్సీ నామంలోనే చాలా అబద్ధ బోధకులు తిరుగుతున్నారండి. సున్నత పొందాలని కొంతమంది, అంటే పస్కాన్ని తప్పుగా చేసేవాళ్ళు కొంతమంది, తర్వాత బాప్తిసం కూడా తప్పుగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలా చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పుడు సిద్ధాంతాలతోటి విడిపోయి రకరకాలుగా ప్రజల కోసం ఆశతోటి ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఎందుకంటే కేవలం దశంభాగాల కోసమండి. డబ్బు కోసం సంఘాలను ఎందుకు కొడతారండి?
సంఘాలు ఎందుకు ఎడగొట్టాలి చెప్పండి? డబ్బు కావాలి కదా. డబ్బు కావాలంటే సంఘాలు ఎడగొట్టుకోవాలి. సంఘాలు ఎడగొట్టుకోవాలంటే ఏదో తప్పుడు సిద్ధాంతాలు బోధించాలి. నిజంగా అన్నీ కష్టపడి అన్నీ చేసుకొచ్చాడు. ఇప్పుడు రత్న గారు ఉన్నారు, ఆయన ఎంతో కష్టపడితే ఏమైంది లాస్ట్కి? ఆయన పక్కకి ఎంటేసి రకరకాలుగా పోతుంది. ఇలా ప్రతి ఒక్కొక్కరు ఏంటంటే అండి, ఎవరైతే పునాది వేస్తారో, ఎవరైతే వాళ్ళ కోసం కష్టపడతారో, కష్టపడ్డ వ్యక్తిని పక్కకి ఎంటేయటమంటే అది ఎంత బాధ ఉంటుంది. ఈవేళ నేనున్నాను, నేను నడిపించిన పత్రిక ద్వారా ఇటు ఆంధ్రాలోను తెలంగాణలోనే కాకుండా ఇండియాలోనే కాకుండా అనేక బయట ప్రదేశాల్లో కూడా అనేక మంది ఎంతో మేలు పొందోళ్ళు ఉన్నారు. డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు, సహాయం మాత్రం పొందుతారు. పాలన్నీ మనం మేతంతా మనం వేయాలి, పాలటికల్ ఇంకొకరికి ఇస్తారండి. వాళ్ళు మేత తినేది ఎక్కడ? మన దగ్గర. నేను బయటకు వెళ్తుంటే చెప్తాను చాలామంది ఏంటంటే, అయ్యగారు మీ పత్రిక వల్లనండి, మీ వల్లనండి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానండి. ఇంత జ్ఞానం నేర్చుకోవడం గల కారణం సత్యముగా పోరాటం పత్రిక అండి అని అంటారు. కనీసం వాళ్ళు ఎప్పుడైనా ఒక చిన్న కాలింగ్ పంపించారంటే ఎప్పుడు పంపరండి. నేను కనిపిస్తేనే ఆ మాటలు. కానీ పరమతండ్రి ఎప్పుడో చెప్పాడు ఏంటంటే, వాళ్ళందరూ నా ముఖం ఎరగనప్పటికీ కూడా వాళ్ళందరికీ నువ్వు మెయిల్ చేయాలని చెప్పాడు కాబట్టి నేను పత్రిక ద్వారా అందరికీ మెయిల్ చేసుకుంటూ పోయాను. ఆ మెయిల్కి తగిన ప్రతిఫలం పరమతండ్రి ఇవ్వాలి తప్ప మనుషులు ఏమి ఇస్తారండి? మనుషులు ఏమివ్వరు. మనకి ఇష్టమైతే కొద్ది రోజులు బ్రదర్ అంటారు, మనకి ఇష్టం లేదనుకోండి, మనం ఇష్టపడలేదు అనుకోండి, తర్వాత మళ్ళీ మన చెడు ప్రజలు చేస్తుంటారు. ఇవన్నీ మామూలే. ఎన్నో దెబ్బలు తిని వచ్చేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఎవడేం చేసినా ఏమీ పట్టేటట్లేదు. కారణం ఏంటంటే గుచ్చి ఉంచారు కదా, ఆ గుచ్చిన చోట మళ్ళీ గుచ్చితే ఇంకేమనిపిస్తుంది? గుచ్చినప్పుడు ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు గుచ్చినప్పుడు కొంచెం పెయిన్గానే ఉంటుంది. మళ్ళీ అక్కడ గుచ్చుంటాడు, ఇంకోసారి గుచ్చుతాడుకో ఏమనిపిస్తుందండి? ఇంజక్షన్ కూడా అంతే అండి. ఓసారి చేస్తారనుకో నొప్పిగా ఉంటాడు, మళ్ళీ ఇవతల సైడ్ చేస్తాడు, ఇది చెప్పారు. ఇలా కష్టపడి ఎక్కడ చేస్తున్నాడు అనుకోండి, కొన్ని రోజులకి ఏమైపోతుంది మీకు చెప్పండి? అలవాటు అయిపోద్ది. మీరు చెప్పిన సిస్టర్గా చెప్తున్నాను, అలవాటు అయిపోద్ది. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇన్సులిన్ ఉంటుంది, ఇన్సులిన్ చేయించుకుని ఉంటారు, అలాంటి వాళ్ళే పొడుచుకుంటారు. బొడి చుట్టూ ఎక్కడ పొడుచుకుంటారు, ప్రతిరోజు పొడుచుకుని ఉంటారు కదా. ఇంకా అక్కడికి ఏమైపోతుందంటే ఇంట్లోనే ఉంటుంది, దాని ముళ్ళు కూడా కొంచెం ఉంటుందండి. ఇన్సులిన్ నిలబెట్టుకుని పొడుచుకుంటాడు, ఇంకా వాళ్ళకి ఏమనిపించదు పొడుచుకుని ఉంటాడు. ఇదంతా ఏమైపోద్దంటే గట్టిపడిపోద్ది అనమాట. అక్కడ గట్టిపడిపోయేటికి పూటకి పొడుచుకున్నాం ఏమనిపించదు. అలాగా దెబ్బలు తిని ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే పదం ఇంత ఉంటుంది, అది లెక్క వచ్చేస్తాం. కానీ ఏది పోగొట్టుకోకూడదు? దేవుణ్ణి పోగొట్టుకోకూడదండి. ఎవరు పోయినా పర్వాలేదు, వడ్డించి ఓడు మనవడైనప్పుడు మనం ఏ మూల కూర్చున్నా పర్వాలేదండి, మనకి వేసి వెళ్ళక మనకి వేస్తాడు. అలాగా వడ్డించేవాడు మనవడు కానప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నా, మధ్యలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మీకు సరిగ్గా వేయదు. అదే మనవడు అనుకోండి, నువ్వు ఎక్కడైనా కూర్చో, వచ్చి వడ్డింతో వస్తూ ఉంటాడు కదా, వడ్డింతో వచ్చినప్పుడు మనవడే ఎక్కడ అందులో మొక్కలు వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పరమతండ్రి కూడా మనవుడే అని పరమతండ్రి మనం అనుకున్నప్పుడు మనం ఎక్కడున్నా కూడా మనల్ని దీవిస్తానంటాడు. నేను అందుకనే మిమ్మల్ని ఏం చేసామంటే, మీరు వచ్చి కేవలం ప్రార్థన చేసి వెళ్ళిపోండి అండి. అసలు ఎక్కడ మీరు కదలకుండా మెదలకుండా అలా ప్రార్థన చేసుకున్న సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు, నిజమండి. ఒక వారం 2 వారాలు 3 వారాలు 4 వారాలు కాదు, సంవత్సరాలు మీరు తాళం ఇచ్చి వెళ్ళిపోతే అలా వచ్చారండి. మరి కన్వోళ్ళందరూ ఏమైపోయారండి? పోనీ బయటికి వెళ్ళిపోయి ఇలా సాధించారంటే సాధించలేదు, కిందకి దిగజారిపోయారు, కిందకి వెళ్ళిపోతున్నారు. యెరూషలేం నుంచి యెరికోకి కిందకి దిగిపోతున్నారు. యెరూషలేం నుంచి సియోను కొండకి ఎక్కాలి, సియోను కొండకి ఎక్కట్లేదు. అవును, ఎక్కడ దిగిపోతున్నారంటే కిందకి దిగిపోతున్నారు. పస్కా 14 అంటే 15 చేస్తున్నారు. సున్నత అవసరం ఇద్దరు బైబిల్ చెప్తుంది అని అంటే లేదు, సున్న చేయించుకోవాలన్నారు. ఇవన్నీ తప్పుడు బోధల్లో కిందకి దిగజారిపోయారు, ఎదుగున్న రారు. 50 అని పాడేవారు పాటలు అక్కడ కదండి. ఇప్పుడు 50 అంటే మానేశారు. ఎందుకంటే ఆ పేరు ఎత్తింది అంటే మీరు వీళ్ళకి శాపం వచ్చేటన్నట్టుగా. అంటే దిగజారిపోయిన స్థితి, వాళ్ళేమి ఉన్నతమైన స్థితికి ఎదగలేదు. కానీ మనం ఏంటంటే ఆ విశ్వాసాన్ని అలా కాపాడుకున్నాం. 2 ఉన్నది, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా పర్వాలేదండి. ఉపయోగం లేని మనుషులు ఎందుకు? కరెక్ట్గా పరమతండ్రి కోసం నిలబడేవాడు ఒక్కడున్నా సరిపోతారు, 2 సరిపోతారు, 3 సరిపోతారు. ఇందాక మీరు
బ్రదర్ చదివించేటువంటి వాక్యం నిండు హృదయంతో కాలేబోను ఆచరించారు. అలాగే యెహోషువ కూడా అంటాడు, నిండు హృదయంతో వీళ్ళు నన్ను ఆచరిస్తానంట. కాబట్టి భక్తి ఏంటంటే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు నిలబడాలి. కనమ టైంలో నిలబడకపోతే పెద్ద సమస్య కదండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారా? కరెక్ట్ టైంలో నిలబడ్డారు. దానియేలు ఉన్నాడా? కరెక్ట్ టైంలో నిలబడ్డాడు. యోసేపు ఉన్నాడా? కరెక్ట్ టైంలో నిలబడ్డాడు. ఇలా భక్తులందరూ కూడా కరెక్ట్ టైంలో నిలబడేవారు. శోధన కాలంలో నిలబడేవారు. వాళ్ళు ఒక్కలే నిలబడేవారు. దేశాలంతా ఎన్ని దేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలా నిలబడేవారు. మొత్తం చాలా బాగా జరుగుతుండేది. అందువల్ల ఏంటంటే మనం ఒక్కరు ఉన్నాము, ఇద్దరు ఉన్నాము, ముగ్గురు ఉన్నామని కాదండి. ఒకే విశ్వాసంలో ఉన్నామా లేదా, ఒకే పట్టులో ఉన్నామా లేదా. అటువంటిదండి బైబిల్లో దేవుడు పంపించినప్పుడు కూడా పరమతాన్ని పంపించినప్పుడు ఇద్దరిద్దరేసే పంపించాడు. వాళ్ళిద్దరు ఒకే ఆత్మ ఉండేది. ఒకళ్ళు ఇంకొక ఆత్మ పనిచేయదండి. భిన్నమైన ఆత్మ ఉన్న చోట దేవుని కార్యాలు జరగవు. ఒకే ఆత్మ ఉండాలి. అలాంటి ఆత్మ ఆది అపోస్తుల కాలంలో ఉంది. ఇప్పుడు మనలోనూ కూడా అదే ఆత్మ ఉంది. నేను ఒకటే ప్రార్థించాడు, ఆ ఆత్మలింగులు ఎవరు ఇక్కడ ఉండలేరు కూడా అండి. కష్టం. భిన్నమైన ఆత్మ ఉందనుకోండి, కష్టం ఉండలేదు. రత్నం గారు ఎన్ని దెబ్బలు తిన్నాడో నాకు తెలుసు. ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత దూరం బండి మీద వెళ్ళి కూడా ఏం చేశాడు అన్నీ తెలిసాడు. అంత ఖర్చు పెట్టినా లాస్ట్కి మిగిలింది అంత పని. నేను అంత ఖర్చు పెట్టాను ఏమండి. ఏది తినేసి అప్పుడు పోయారు, ఇప్పుడు పోయారు. మెస్సయ్య గారి కాలంలో కూడా కేవలం తిండి కోసం వచ్చేవారంటండి. నిజమండి, మెస్సయ్య గారు అంటారు యోహాను సువార్త ఆరాధన కేవలం మీరు రొట్టె ముక్కలు తినడం కోసం వస్తున్నారు తప్ప దేవుని కోసం రావట్లేదు పండగ అంటాడు. మీరు ఏదో ఆశ్చర్యకారులు, అద్భుతకారులు వాటి కోసం వస్తారనుకుంటారు. కేవలం రొట్టె ముక్కలు తినడం కోసం వస్తున్నారని. రొట్టె ముక్కల కోసమే నేను జనాలు పరిగెడతానంట, నిత్య జీవం కోసం కాదు. 12 మంది శిష్యులు వచ్చినప్పుడు 12 మంది శిష్యులు అన్నాడు, ఒకడు వెళ్ళిపోతాడు కదా, ఒకడు వెళ్ళిపోయినాడు. మెస్సయ్య గారు మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోనాను. అలా ఏమన్నారండి ఒక మాట, ఎక్కడికి వెళ్తామయ్యా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడు అంటారు. అంటే నిత్య జీవపు మాటలు గలవాడి దగ్గర ఆయన ఉన్నారు. కనవాళ్ళందరూ డబ్బులు కంప్లీట్ పోయారు. కాబట్టి అలా కాదండి, మనం కడ వరకు కూడా మన విశ్వాసం కాపాడుకోవాలి. అపోస్తలుల పౌలు అంటాడు, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నాకు ఇవ్వవలసిన బహుమానం పరమతండ్రి నాకు ఇస్తాడన్నాడు. అలాంటి మంచి విశ్వాసం మనం కాపాడుకోవాలి. ఆ ప్రకారం జీవించడం ప్రయత్నం చేయాలి. ఇకపోతే ఈ నెల 29వ తారీఖు వచ్చిందండి, కొత్త సంవత్సరం. 29వ తారీఖు రావులపల్లిలో మీటింగ్ జరుగుతుంది. 30వ తారీఖు ఉదయం మేము వస్తాం. 30 ఓకేనండి. పస్క ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 11వ తారీఖు రాత్రి. కాబట్టి ఏప్రిల్ 11వ తారీఖు రాత్రికి చాలామంది ఇక్కడికి పస్కాకు వస్తారు. పస్కాది ఇక్కడ జరుగుతుంది. కనుమ మిగతా రోజులు వాళ్ళ యొక్క పద్ధతిని బట్టి ఉండడమో లేదా వెళ్ళిపోవడం అనేది మనం ఒక ఆలోచించేద్దాం. కాబట్టి మీరు ఏం చేశారంటే 30వ తారీఖు న్యూ ఇయర్ అన్నారు, కొత్త సంవత్సరం. మనకు ఉగాది కూడా అదే రోజు వస్తుంది. ఉగాది ఇక్కడ పగల ప్రార్థన ఉంటుంది. ఈరోజు మరి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం. ఆ విధంగా 30వ తారీఖున అందరూ కూడా ఇక్కడ రావడం ప్రయత్నం చేయండి. 11వ తారీఖు సాయంకాలం మాత్రం పస్కా. ఓకేమ్మా, ఇవి గుర్తుపెట్టుకోండి. పరమతండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన వెనుకలు దీవించి ఆశీర్వదించిన కాక అందరికీ సెలవు.